హరీష్ గౌతమ్, ఐశ్వర్య హీరోయిన్లుగా పరిచయం చేస్తూ యాక్షన్ టీమ్ క్రియేషన్స్ నిర్మిస్తున్న మూవీ ఈ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ 9. మూవీ ప్రారంభం డి రామానాయుడు స్టూడియోస్లో జరిగింది. నా ప్రేమ మారలేదు కానీ ప్రేమించే అమ్మాయి మారింది అనే క్యాచీ కొటేషన్స్తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అన్న చిన్న హింట్ ఇచ్చింది చిత్ర యూనిట్. దర్శకుడు, నటుడు టి వేణుగోపాల్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. నాగబాబు ఇందులో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. యాక్షన్ను, ఎమోషన్ను కలగలిపి అందించే వినోదాల విందు ఈ మూవీ అని అన్నారు దర్శకుడు మహిరాజ్. వెంకట్ నాకు స్నేహితుడై ఉండి ఆయన చెప్పిన కథ నాకు అద్భుతమైన ఇన్స్పిరేషన్ ఇచ్చి నేను డైరెక్షన్ చేయడం పక్కన పెట్టి నేను ఈ సినిమాకు నిర్మాతనైతే బాగుంటుందని నిర్ణయించుకొని ఈ సినిమా చేయడం జరుగుతూ ఉంది. ఈ చిత్ర దర్శకుడు మహిరాజ్ ఒక మంచి స్టోరీ చెప్పినప్పుడు క్యారెక్టర్ బట్టి కాకుండా ఓవరాల్గా స్టోరీ వింటుంటాను. నేను ఒక మంచి కథ చేస్తున్నావా అని చెప్పాను. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఒక ఎంటర్టైన్మెంట్ వేలో ఒక ఏ హీరోకైనా ఫిట్ అయ్యేటువంటి ఒక మంచి స్టోరీ. అది కామన్గా అందరు చెప్పినట్టు డిఫరెంట్గా ఉంటుంది సినిమా, అది ఇదని మాత్రం నేను చెప్పనండి. మీరు చూస్తారు, చూసిన తర్వాత సినిమా గురించి ఎలా ఉంటుందో మీరే చెప్తారు. అదైతే పక్కా చెప్పగలుగుతాను. ఈ మూవీలో నా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. అండ్ అన్ని మూవీస్లో ఒక్క గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, కానీ దీంట్లో నైన్ గర్ల్స్ ఉన్నారు. సో ఇట్ ఈస్ రియల్లీ అ డిఫరెంట్ మూవీ. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.